మనం బేసిక్గా జనరల్గా రాజకీయాల గురించి రాజకీయ నాయకులు అట్లా రాజకీయాలు ఇట్లా రాజకీయాల కోసం అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి జనరల్గా మాట్లాడుకుంటాం. కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ వృత్తి ప్రకారం రాజకీయాలు చేస్తూ ఉంటారేమో, కానీ అంతకు మించి రాజకీయాలు ఉద్యోగాలు చేసే దగ్గర ఉంటాయి అని చెప్పి అందరికీ తెలుసు. అంతకు మించి ఈ క్రీడల్లో రాజకీయాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి మీరు ఎంతమందికి ఉండో తెలుసో నాకు తెలియదు. కానీ నాకున్న అవగాహన ప్రకారం అన్ని చోట్ల కంటే ఎక్కువ రాజకీయాలు ఈ క్రీడల్లోనే ఉంటాయి. అన్ని చోట్ల కంటే కూడా ఈ మధ్య ఇంకా రాజకీయ నాయకులు కానీ ఆ క్రీడల్లోకి చొరబడి మొత్తం భ్రష్టు పట్టించేస్తున్నారు. సీరియస్లీ నాకు తెలిసిన ఒక అన్న కొడుకు కూడా క్రికెట్ బ్రహ్మాండంగా ఆడతారు. ప్రాబబుల్స్ వాటికి వీటికి సంబంధించి ఏమంటారు అసలు బ్రహ్మాండమైన స్కోర్ చేసి అన్ని రకాల యావరేజ్ ఆ పిల్లోడు లీడ్ ఉన్నా కూడా ఇప్పుడు తనకి ఏమంటే సరిగ్గా అవకాశాలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ పిల్లోడి సామాజిక వర్గాన్ని పరిగణలో తీసుకొని కులాల గురించి మాట్లాడాలంటే నాకు చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. బట్ అదే కారణం అని వాళ్ళ ఆయన ఒత్తుకుంటుండు. ఈ కొన్ని వివరాలు ఉన్నాయి కానీ ఇంకా వాటిని బయట పెడితే మళ్ళీ ఆ పిల్లోడి కెరీర్ ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పి పాపం అని చెప్పి ఒకసారి ఏమంటారు పబ్లిక్గా మాట్లాడలేము. అంటే రాజకీయాలు చాలా క్రీడల్లో చాలా దారుణంగా చొరబడతాయి. అండ్ వాళ్ళకు మళ్ళీ పడదు, వర్గాలుగా ఆ సంస్థకు పడితే ఈ సంస్థకు పడదు, ఆ మేనేజర్కి పడదు ఈ మేనేజర్కి పడదు బాబోయ్. ఎందుకంటే తాజాగా ఒక వార్త చదివితే ఒక పత్రికలు నాకు ఇవన్నీ గుర్తొచ్చాయి. తాజాగా ఒక వార్త ఏంది, జాతీయ స్థాయిలో ఏపీ పరువు గోవిందా అంట. జాతీయ క్రీడల సాక్షిగా శాప్ వర్సెస్ ఏపీఓఏ 2 గ్రూపులుగా పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారులట. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం కానీ శాప్ లోగోలు కానీ లేకుండా మార్చ్ ఫాస్ట్లో పాల్గొన్న క్రీడాకారులట. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి. వెరసి రాష్ట్ర క్రీడాకారులకు 38వ జాతీయ క్రీడలు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ప్రారంభమైన ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్లిన క్రీడాకారులు, కోచ్, మేనేజర్లు పడరాని పాటలో పడుతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 21 క్రీడాంశాల అర్హత సాధించాయట. వీటిల్లో ఆర్చరీ, అథ్లెటిక్, జూడో, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్, మోటార్ పెంటత్లాన్, షూటింగ్, కాగ్నైజ్, ఇవన్నీ కూడా శాప్ ద్వారా వెళ్ళాయట. 21 క్రీడాంశాల అర్హత సాధిస్తే అందులో కొన్ని శాప్ ద్వారా. ఆ శాప్ ద్వారా వెళ్ళిన జట్లకేమో ట్రాక్ షూట్లు, షూ, టీఏ కిట్, కోచింగ్ క్యాంపులకు నగదును శాప్ సమకూర్చిందట. మిగిలిన ట్రైథ్లాన్, యోగాసన, సైక్లింగ్, బీచ్ హ్యాండ్బాల్ జట్లేమో ఏపీఓఏ ద్వారా వెళ్ళాయట. ఈ జట్లకు ఏపీఓఏ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం ట్రాక్ షూట్, షూ సమకూర్చారట. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జరిగిన మార్చ్ ఫాస్ట్లో రాష్ట్రం నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారట. వీరిలో కొందరు ధరించిన ట్రాక్ షూట్లలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం లేదట, షాప్ లోగో కూడా లేదట. ఎంత దారుణమయ్యా! రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించుకుంటూ అధికారిక చిహ్నం లేకపోవడం ఏంది, షాప్ లోగో లేదట. ఇవి లేకపోవడంతో నిర్వాహకులు, జాతీయ మీడియా ఆశ్చర్యానికి గురయ్యారట. పరువు తీసేశారు. ర్యాలీలోనూ ఏపీఓఏ ప్రతినిధులు కేవలం ఏపీఓఏ పేరుతో ఉన్న ప్లకార్డులు, బ్యానర్లే పట్టుకున్నారట. రాష్ట్రాన్ని కానీ పట్టుకోలే. ఆ మైదానంలో ప్రదర్శించారట. దారుణం. ఇది ఇలా ఉండగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించే ఈ క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారుల వసతి సౌకర్యాలు ఏపీఓఏ చూసుకోవాల్సి ఉంటుందట. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర క్రీడాకారులకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కేటాయించిన రూముల్లోకి శాప్ ఆధ్వర్యంలో వెళ్ళిన క్రీడాకారులను, మేనేజర్లను, కోచ్లను రాష్ట్ర ఒలింపిక్ సంఘం అసలు అలోనే చేయలేదట. మీది ఏదన్నా ఉంటే ఇక్కడ రాష్ట్రంలో కొట్లాడుకుంటారు అయ్యా, జాతీయ స్థాయిలో ఎందుకు పరువు తీస్తారు? హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా? హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ రాష్ట్ర క్రీడాకారులను ఆర్కే పురుషోత్తం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. 21 క్రీడలకు సంబంధించి క్రీడాకారులకు ట్రాక్ షూట్, షూ, టీఏ కిట్ సమకూర్చేందుకు శాప్ 75 లక్షలను సిద్ధంగా ఉంచిన రాష్ట్ర పరువు గంగలో కలవడం బాధాకరమని యలమంచిలి శ్రీకాంత్ అట ఏపీ కబడ్డీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పేరుతో తన వాయిస్ను కానీ ప్రచురించారు. దారుణం. ఈ కొట్లాటలు తగలయ్యా. క్రీడల్లో చొరబడి ప్రతిభ ఉన్న వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. అసలు వీళ్ళ బాధ ఏందో తెలియదు. ప్రతి చోట రాజకీయమే.
రాజకీయాల కంటే ఎక్కువ రాజకీయం ఉంటుంది దరిద్రం క్రీడల్లో.